మన జీవితం ఒక ప్రయాణం మాత్రమే అయితే ఈ ప్రయాణంలో మనం ఎందుకు భయపడాలి? ఈ ప్రశ్నను ఒకసారి నిజంగా ఆలోచించండి. మన జీవితంలో ఎక్కువగా ఉన్న భావన ఏమిటంటే భయం. భవిష్యత్తును గురించిన భయం, విఫలం అవుతానేమో అన్న భయం, మన చేతిలో నియంత్రణ లేకపోతే ఏమవుతుందో అన్న భయం. కానీ ఈ భయం నిజంగా అవసరమా? మనకు చిన్నప్పటి నుంచి నేర్పింది ఒకటే, ఈ దశ పూర్తి చేయాలి, ఆ తర్వాత ఇంకో దశ, చివరికి స్థిరపడాలి. ఇది స్టేషన్ మాదిరి ఆలోచన. కానీ సనాతన ధర్మం ప్రయాణ ఆలోచనను నేర్పుతుంది. స్టేషన్ అంటే ఆగిపోవటం, ప్రయాణం అంటే నేర్చుకోవటం. మన జీవితం స్టేషన్ అయితే భయం అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రయాణం అయితే భయం ఉండదు, కోపం మాత్రమే ఉంటుంది. మన జీవితంలో వచ్చే ప్రతి దశ సిద్ధత మాత్రమే. ఉద్యోగం వచ్చిందంటే గమ్యం కాదు, పెళ్ళయిందంటే గమ్యం కాదు, డబ్బు వచ్చిందంటే గమ్యం కాదు. అవన్నీ ప్రయాణంలో దశలు మాత్రమే. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజు మన భయం సగం తగ్గిపోతుంది. భయం ఎందుకు పుడుతుంది? భయం అనేది పుడుతుంది మన జీవితాన్ని మనం పూర్తిగా నియంత్రించగలమని అనుకున్నప్పుడు. మన ప్లాన్ ప్రకారం జరగకపోతే, మన ఊహ ప్రకారం ఫలితం రాకపోతే మనకు భయం వస్తుంది. కానీ సనాతన ధర్మం చెప్తుంది, నువ్వు కర్తవ్యం చేయగలవు, అని నియంత్రణ నీది కాదు. ఈ మాట మనకు అర్థం కాకపోవడమే మన జీవిత భయానికి మూల కారణం. ఇప్పటి జీవితాన్ని చూడండి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ మనసుకు శాంతి మాత్రం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు రేపటి గురించి జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనసు రేపటి భయాలతో నిండిపోయి ఉంటుంది. ఈ భయం విధి వల్ల కాదు, ఈ భయం త్యాశ వల్ల. విధి అంటే మనకు ముందే నిర్ణయించబడిన శిక్ష కాదు. విధి అంటే మన ప్రయాణంలో ఎదురయ్యే దారులు. కొన్నిసార్లు మనకు నచ్చిన దారి వస్తుంది, కొన్నిసార్లు నచ్చని దారి వస్తుంది. కానీ రెండు మన ఎదుగుదలకు అవసరమే. ప్రయాణంలో రాత్రి ఉంటేనే ఉదయం విలువ తెలుస్తుంది. మనకు కష్టం వస్తే మనం అనుకుంటాం, ఇది నా విధి, నా జీవితంలో ఇదే రాసింది. కానీ నిజం ఏమిటంటే కష్టాలనేవి శిక్షలు కావు, ఇవి పరివర్తనకు పిలుపులు, మనసు లోపల మార్చేందుకు వచ్చిన సందేశాలు. ఈ కోణంలో చూస్తే భయం స్థానంలో అవగాహన వస్తుంది. భయం అంటే నేను ఒంటరిగా ఉన్నాను అనే భావన. అవగాహన అంటే నేను ఒక పెద్ద ప్రయాణంలో భాగం అనుకునే భావన. మనము ఒంటరిగా లేము. కాలం మనతో ఉంది, ప్రకృతి మనతో ఉంది, జీవితం మనకు వ్యతిరేకం కాదు. నది ఎప్పుడూ తన ప్రయాణాన్ని ప్రశ్నించదు. ఈ రాయి ఎందుకు, ఈ మలుపు ఎందుకు అని అడగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది. మన జీవితం కూడా అలా ప్రవహించాలి. ప్రశ్నలు తగ్గినప్పుడు శాంతి మొదలవుతాం. ప్రతిరోజు ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. నేను ప్రయాణంలో ఉన్నాను, నా పని నా చేతిలో ఉంది, ఫలితం కాలానికి చెందినది. ఈ 3 వాక్యాలు మనలోని భయాన్ని క్రమంగా కరిగించేస్తాయి. మన జీవితం ఒక ప్రయాణం మాత్రమే అయితే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రయాణాన్ని నమ్మండి, మీ కర్మను గౌరవించండి, కాలాన్ని నమ్మండి. మీకు కావలసినది మీకు కావలసిన సమయంలోనే వస్తుంది. ఇదే తత్వ టాక్స్.